ప్రస్తుతం మనతో పాటు భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్సీ మల్కా కుమరయ్య గారు ఉన్నారు. కుమరయ్య గారు, ఈ రోజు చూసుకున్నట్టయితే మీకు మహబూబ్నగర్ ఇన్ఛార్జ్ కూడా రావడం అనేది జరిగింది. సో జిల్లాల పరిస్థితి ఏ విధంగా ఉంది సార్? దాదాపు ఇప్పుడు 5 రాష్ట్రాల గెలుపు తర్వాత 3 రాష్ట్రాలు గెలుపు తర్వాత మోడీ గారు రావడం ఏ విధంగా చూడొచ్చు అంటారు? ఆనరబుల్ ప్రైమ్ మినిస్టర్ గారి ఈ విజిట్ చాలా ఇంపార్టెంట్. 3వసారి ప్రైమ్ మినిస్టర్ అయిన తర్వాత ఫస్ట్ టైం హైదరాబాద్ ఉత్తరాంధ్ర పరేడ్ గ్రౌండ్ లో మీటింగ్ జరుగుతుంది. దీనికి నార్త్ తెలంగాణ నుంచి తర్వాత సౌత్ తెలంగాణ కూడా రీసెంట్గా నేను వనపర్తి డిస్టిక్ కానీ మహబూబ్నగర్ డిస్టిక్ పోవడం జరిగింది. ప్రజలందరూ వచ్చి వెల్కమ్ చేయడానికి రెడీగా ఉన్నారు. వాలంటరీగా చాలా మంది వస్తూ ఉన్నారు. కొంతమంది మేము కూడా మోటివేట్ చేసి తీసుకొస్తున్నాం. 2 lakh పీపుల్ అబోవ్ వచ్చి మోడీ గారికి పరేడ్ గ్రౌండ్లో స్వాగతం పలుకుతారు. ఎందుకంటే ఈ దేశానికి మనం వికసిత్ భారత్ అచీవ్ కావాలంటే 2047లో మనం బీహార్ స్టేట్ కానీ వెస్ట్ బెంగాల్ కానీ యూపీ కానీ స్టేట్ డెవలప్ అయితేనే మనం డెవలప్ అవుతాం. కాబట్టి అదే పరంపరలో వెస్ట్ బెంగాల్ రీసెంట్గా గెలవడం జరిగింది. కాబట్టి 2 స్టేట్లు కూడా గెలవడం జరిగింది. మిగతా 2 స్టేట్లో కూడా గవర్నమెంట్లు చేంజ్ అయింది. బీజేపీ పర్సంటేజ్ కూడా బాగా పెరిగింది. కాబట్టి ఇప్పుడు ఓన్లీ బీజేపీ ట్రెండ్ నడుస్తుంది ఇండియాలో. మళ్ళీ మోడీ గారి టీము, అమిత్ షా గారి టీము, సునీల్ బన్సల్ గారు, మన రామచంద్రరావు ప్రెసిడెంట్, కిషన్ రెడ్డి గారు, బండి సంజయ్ గారు, ఈ నాయకత్వంలో తెలంగాణలో నెక్స్ట్ టైం కంపల్సరీగా బీజేపీ గవర్నమెంట్ వస్తుంది. అదే దిశగా మీ అందరం పైకి వస్తుంది. సార్, ఎంతమంది ఎక్స్పెక్ట్ చేస్తున్నారు సార్? సో అంటే మోడీ గారి స్పీచ్ తర్వాత రాజకీయాలు ఏ విధంగా ఉండబోవచ్చు అనుకోవచ్చు తెలంగాణలో? ఇది వెస్ట్ బెంగాల్ ఎప్పుడైతే రీసెంట్గా గెలిచామో దాని తర్వాత ప్రజలందరి మూడు మారింది, మా కార్యకర్తలు కూడా మూడు మారింది. కాబట్టి మేము అందరం గట్టిగా పనిచేసి కంపల్సరీగా మనం తెలంగాణలో బీజేపీ గెలుపుకోవడం అనేది మెయిన్ ఉద్దేశం. అదే డైరెక్షన్లో మేము అందరం పనిచేస్తాం. అదే నెక్స్ట్ ఏ ఎలక్షన్స్ వచ్చినా బీజేపీ పొజిషన్ ఇంప్రూవ్ చేసుకొని ఫైనల్గా 29లో బీజేపీ గవర్నమెంట్ వస్తుంది. ఎంతమంది రావచ్చు? 2 lakh అబౌవ్ పీపుల్ వచ్చే బాగుంది. ఓల్ తెలంగాణ నుంచి 4 ట్రైన్లు కూడా అరేంజ్ చేసాము, బస్సులు కూడా అరేంజ్ చేసాము, 4 వీలర్స్. అందరూ కలిసి ఒక 2 lakh అబౌవ్ పబ్లిక్ వచ్చే ఛాన్స్.